అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ అబ్దుల్ సమద్, కన్సల్టెంట్ మెడికల్ గెస్ట్రాంట్రాలజిస్ట్ ఫ్రమ్ కర్నూల్ మెడికవర్ హాస్పిటల్స్. సో ఈరోజు ఈ వీడియో మనం ఈఆర్సిపి గురించి చేస్తున్నాము. ఈఆర్సిపి అంటే ఏంటి? ఎండోస్కోపిక్ రెట్రోగ్రేడ్ కొలాంజియోపాంక్రెటోగ్రఫీ అంటే ఏంటంటే, ఎండోస్కోపీ ద్వారా మనం గ్యాల్బ్లాడర్ నుంచి వచ్చే సిబిడి, కామన్ బైల్ డక్ట్, గ్యాల్బ్లాడర్ అండ్ లివర్ నుంచి వచ్చే నాళిని, బైలి నాళిని మనం కామన్ బైల్ డక్ట్ అంటాం. దాంట్లో ఏమైనా పెథాలజీ ఉంటే ఎండోస్కోపీ ద్వారా యాక్సెస్ చేసి సర్జరీ దాన్ని ఈఆర్సిపి అంటాము. ఈఆర్సిపి అనేది రెండు డయాగ్నోస్టిక్ అండ్ థెరప్యూటిక్ పర్పస్గా వాడచ్చు. కానీ మనం నార్మల్గా ఆ ఎంఆర్ఐ డెవలప్ అయిన తర్వాత మనం ఈఆర్సిపి అనేది థెరప్యూటిక్ పర్పస్ లాగానే వాడుతున్నాం. ఇట్ ఈస్ ఏ స్మాల్ కైండ్ ఆఫ్ సర్జరీ. ఎండోస్కోపీ ద్వారా చేసే సర్జరీ ఈఆర్సిపి అంటాం. సో దిస్ ఈజ్ ఏ నో కట్ సర్జరీ, అంటే పేషెంట్కి ఏది కొట్టు అనేది ఉండదు అండ్ పేషెంట్కి డే కేర్లో చేస్తాము కాబట్టి పేషెంట్ ఇమీడియట్గా రికవర్ అయిపోతారు. సో డెఫినెట్గా అనస్థీషియా ఇచ్చి చేస్తాము, పేషెంట్కి తెలియదు అండ్ నో సూచర్లెస్ సర్జరీ కాబట్టి వితిన్ ఏ డే పేషెంట్ రికవర్ అయిపోతారు అనమాట. సో ఏ సందర్భాల్లో ఈఆర్సిపి అనేది చేస్తామా, అది చాలా ఇంపార్టెంట్. చాలా మంది గ్యాల్బ్లాడర్ స్టోన్స్ అనేవి ఉంటాయి కదా, అవి ఆ గ్యాల్బ్లాడర్ స్టోన్స్ కొంతమందిలో స్లిప్ అయిపోయి ఈ కామన్ బైల్ డక్ట్ నాళిలో వచ్చేసి ఇరుక్కుపోవడం వల్ల పేషెంట్లకి పసిరికలు అంటే జాండిస్ వస్తుంది. ఆ జాండిస్ వచ్చేసి కడుపు నొప్పి అయిపోయి జ్వరం అట్లా వస్తే ఈ ఈఆర్సిపి ఫర్దర్ టెస్ట్లు చేపిస్తాము. ఆ చేసిన తర్వాత ఆ స్టోన్స్ ఏమైనా అబ్స్ట్రక్ట్ అవుతున్నప్పుడు ఈఆర్సిపి అనే ప్రొసీజర్ చేస్తాము. సో చాలా మంది వచ్చేసి గ్యాల్బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి మాకు, ఈ స్టోన్స్ని వేరే రకమైన టాబ్లెట్స్ వల్ల లేకుంటే వేరే అంటే నాటు వైద్యం ద్వారా పోతాయా అని అడుగుతున్నారు. గ్యాల్బ్లాడర్ స్టోన్స్ అనేవి నాటు వైద్యంతో పోవు, ఏ టాబ్లెట్స్ కూడా దానికి ఉండవు. సో మనము కోరుకోవాల్సింది ఏంటంటే గ్యాల్బ్లాడర్లో ఉండాలని కోరుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ స్టోన్ అనేది స్లిప్ అయినప్పుడు ఇక్కడ వచ్చి బయలు నాళిలో ఇరుక్కుపోతే పేషెంట్కి జాండిస్ వచ్చేసి సెప్సిస్లో వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ టైంలో ఈఆర్సిపి అనేది ఎమర్జెన్సీ ఆపరేషన్ లాగా చేయాల్సి వస్తుంది. అండ్ కొన్నిసార్లు ఆ స్టోన్ అనేది కింద స్లిప్ అయిపోతే ఈ ప్యాంక్రెటిక్ డక్ట్ వచ్చేసి గ్యాల్బ్లాడర్ వెళ్ళే నాళిలో మనకి కామన్ బైల్ డక్ట్ నాళికి కనెక్ట్ అవుతుంది, అక్కడ కూడా ఇరుక్కుపోతే ప్యాంక్రెటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో నాటు వైద్యం అవన్నీ గ్యాల్బ్లాడర్ స్టోన్స్కి అనవసరము. తర్వాత అవి పని చేయవు కూడా. కొన్నిసార్లు స్లిప్ అయినా కూడా ఇట్లా ఇరుక్కుపోవడం జరుగుతుంది. ఇట్లా ఇరుక్కుపోయినప్పుడు మనం ఈఆర్సిపి అనే ప్రొసీజర్ చేస్తాము. ఇది ఫస్ట్ ఇండికేషన్ ఆఫ్ ఈఆర్సిపి. సెకండ్ ఇండికేషన్ ఆఫ్ ఈఆర్సిపి అనేది మన కామన్ బైల్ డక్ట్ నాళిలో కొన్నిసార్లు అంటే క్యాన్సర్ అని రావచ్చు, దాన్ని కొలాంజియోకార్సినోమా అంటాం. లేకుంటే లివర్ దగ్గర కూడా హైలర్ కొలాంజియోకార్సినోమా కూడా అంటాము. అలా ఉంటే మనము ఈఆర్సిపి చేసి ఆ బైలి నాణిని ఏదైతే డక్ట్ అబ్స్ట్రక్ట్ అవుతుందో ఒక స్టెంట్ వేసేసి దాన్ని ఒక దారి మళ్ళీ క్రియేట్ చేస్తాము. దాన్ని ఈఆర్సిపి అంటాము. ఈఆర్సిపి ఇస్ పెయిన్లెస్ అండ్ సూచర్లెస్ సర్జరీ విత్ ఫాస్ట్ రికవరీ ఆఫ్ ద పేషెంట్. థ్యాంక్ యూ.